ఈస్ట్ రివేరా గాజా స్వాధీనం చేసుకున్న ప్లాన్కు ట్రంప్ పెట్టిన పేరుది. గాజా తన ఆధీనంలోకి వస్తే ఎలా ఉంటుందో ఏఐ జనరేటెడ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. జస్ట్ 33 సెకండ్ల ఆ వీడియోలో గాజాను స్వర్గంలా చూపిస్తారు. కట్ చేస్తే ఈ వీడియో చూసిన అరబ్ దేశాల్లో కలవరం మొదలైంది. ట్రంప్ని ఇలానే వదిలేస్తే గాజా పాలస్తీనాకు కాకుండా పోతుందని డిసైడ్ అయ్యాయి. అనుకున్నట్టే నెల రోజులు తర్జన భర్జనల తరువాత ట్రంప్ రివేరా ప్లాన్కు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేశాయి. దానికి ఆమోదము తెలిపాయి. ఇక్కడే ట్రంప్ టెంపర్ బర్స్ట్ అయింది. వెంటనే ఇదే తన లాస్ట్ వార్నింగ్ అంటూ హమాస్కు డెడ్ లైన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయకపోతే గాజాలో శిథిలాలు కూడా మిగలవని వార్నింగ్ ఇచ్చారు. ఆ హెచ్చరికలను హమాస్ అంతే తేలిగ్గా తీసుకుంది. ఈ పరిణామాలే గాజా స్ట్రిప్లో మరోసారి వార్ సైరన్ మోగిస్తున్నాయి. ఎందుకు గాజాలో అసలు ఏం జరుగుతోంది? ఇటు ట్రంప్ అటు అరబ్ దేశాల గాజా ప్లాన్స్ మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నాయో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశే తుది దశగా మారబోతోంది. అలా అని యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వార్ జోన్లో వార్నింగ్స్ రీసౌండ్ ఇస్తున్నాయి. దీనంతటికీ కారణం గాజా ప్లాన్స్. అవును, మిడిల్ ఈస్ట్ రివేరా పేరుతో గాజా తలరాత మార్చాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనలకు కౌంటర్గా అరబ్ దేశాలు మరో ప్లాన్తో ముందుకొచ్చాయి. $53 మిలియన్ వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనను అరబ్ నాయకులు ఆమోదించారు. దీని ప్రకారం పాలస్తీనా అథారిటీ పరిపాలన కింద గాజా పునర్నిర్మాణం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ గాజా స్వాధీన ప్రతిపాదనకు నెతన్యాహు మరోసారి మద్దతు తెలిపిన మరుసటి రోజే కైరోలో అరబ్ లీగ్ సదస్సు జరిగింది. ముగింపు సమావేశంలో ఈ గాజా పునర్నిర్మాణం కోసం సమగ్ర అరబ్ ప్రణాళికను నేతలు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతుకు పిలుపునిచ్చారు. భూభాగ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిజానికి పాలస్తీనియన్ల తరలింపు గాజాను అమెరికా పునర్నిర్మించాలన్న ట్రంప్ ఆకాంక్షకు ప్రత్యామ్నాయంగా ఈజిప్ట్, జోర్డాన్, గల్ఫ్ అరబ్ దేశాలు దాదాపు నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నాయి. గాజా నుండి పాలస్తీనియన్ ప్రజలను సామూహికంగా తరలించడాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి. తామే ఆ బాధ్యతలు తీసుకున్నాయి. గాజా పునర్నిర్మాణ ప్రణాళిక పేరుతో 112 పేజీల డాక్యుమెంట్ను రూపొందించాయి. గాజాను తిరిగి ఎలా అభివృద్ధి చేయనున్నారనే మ్యాపులు, ఇళ్ళు, ఉద్యానవనాలు, కమ్యూనిటీ సెంటర్లకు సంబంధించిన ఏఐ జనరేటెడ్ ఫోటోలతో తయారు చేశారు. అలాగే వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు, ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి. కట్ చేస్తే అరబ్ దేశాల ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు హమాస్ తెలిపింది. అంతేకాదు కమిటీలో తమ అభ్యర్థులను ఉంచబోమని ప్రకటించింది. అయితే పిఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీ విధులు, సభ్యులు ఎజెండాకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. మరోవైపు అరబ్ నాయకులు ఆమోదించిన గాజా పునర్నిర్మాణ ప్రణాళికను ట్రంప్ సర్కార్ తిరస్కరించింది. ఈ భూభాగంలోని పాలస్తీనా నివాసితులను పునరావాసం కల్పించి అమెరికా రివేరాగా మార్చే తన పాత విజన్కే ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపింది. గాజా ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదని, శిథిలాలు, పేలని ఆయుధాలతో కప్పబడిన భూభాగంలో నివాసితులు జీవించలేరంది. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు తీసుకురావడానికి మరిన్ని చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామంది. ఇక ఈజిప్ట్ ప్రణాళికను ఇజ్రాయెల్ కూడా తోసిపుచ్చింది. కాలం చెల్లిన దృక్పథాలతో ఉందని నెతన్యాహు సర్కార్ విమర్శించింది. పిఐఏ ఆధారపడ్డాన్ని తిరస్కరించింది. ప్రణాళిక హమాస్కు అధికారులు ఇచ్చేదిగా ఉందని ఆరోపించింది. హమాస్ సైనిక పాలనా సామర్థ్యాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని, హమాస్ సైనిక ఉపసంహరణకు అంగీకరించేలా చేయాలని డిమాండ్ చేసింది. అది తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. ఆ తర్వాతే ట్రంప్ హమాస్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. హమాస్ దగ్గరున్న బందీలందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు ట్రంప్. అంతేకాదు వారి దగ్గరున్న మృతదేహాలను తిరిగి ఇవ్వాలన్నారు. అలా జరగని పక్షంలో హమాస్లో ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు అని తీవ్ర హెచ్చరిక చేశారు. అంతేకాదు గాజాలో హమాస్ అన్న మాటే తనకు వినిపించకూడదన్నారు. కానీ ట్రంప్ లాస్ట్ వార్నింగ్ను హమాస్ చాలా తేలిగ్గా తీసుకుంది. నిజానికి గత శనివారంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలి దశ ఒప్పందం ముగిసింది. దీన్ని పొడిగించాలని అమెరికా ప్రతిపాదించింది. అందులో భాగంగా హమాస్ తన చెరలో బందీలుగా ఉన్న వారిలో సగం మందిని రిలీజ్ చేయాల్సి ఉంటుందని టెల్ అవీవ్ పేర్కొంది.
దీనికి ఇజ్రాయెల్ అంగీకరించగా హమాస్ నిరాకరించింది. ఇప్పుడు ట్రంపే లాస్ట్ వార్నింగ్ అంటూ యాక్షన్ మార్చారు. అయినప్పటికీ హమాస్ లొంగడం లేదు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మొత్తం పరిణామాలు గాజా స్ట్రిప్లో మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమవుతుందని చెబుతున్నాయి.